హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లేసాను అనమాట. టైం చూస్తే ఆల్మోస్ట్ 11:42 అయిపోయింది. ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు మనకి. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈరోజు ఎర్లీగా జిమ్కి వెళ్దామని అనుకుంటున్నా. కాకపోతే మీకు లాస్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో చూపించా కదా, అందులో నాకు వచ్చిన పార్సిల్స్ లైక్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మీకు ఆ ప్రోటీన్ పౌడర్ తాగి రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. పర్ఫార్మెన్స్ అనేది ఇంకా అప్పుడే తెలీదు. ఒక 1 month వాడితే కానీ ఇది నిజంగా వర్తా కాదా అని నేను చెప్పలేను. సో అది కూడా పెడతా. ప్రస్తుతానికైతే దీని గురించి చెప్తా. సో ఇదిగోండి, మజిల్ బ్లేస్ నుంచి నేను చెప్పిన వే ప్రోటీన్ కాఫీ ఫ్లేవర్ బ్లూ టోకాయ్. స్మెల్ అయితే చాలా హార్డ్గా ఉంది. అది నువ్వు తాగే రెగ్యులర్ కాఫీ లాగా లేదు, అదొక కొంచెం డిఫరెంట్. నేను ఎప్పుడు బ్లూ టోకాయ్ కాఫీ ట్రై చేయలేదు ఇండియాలో బేసిక్గా. సో ఈ స్మెల్ రెగ్యులర్ కాఫీ లాగా కాకుండా కొంచెం వేరేలా ఉంది. బట్ లెట్స్ సీ. ఈ బెడ్ ఇవన్నీ చూసి భయపడమాకండి. బ్యాచులర్ రూమ్స్లో మీరు ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈరోజు మొత్తం నేను హై ప్రోటీన్ డైట్లోనే ఉంటా. కార్బ్స్ ఏం తీసుకోవద్దు అని అనుకుంటున్నా. సో ఓకే, ఇదిగో 2 scoops కాఫీ ఫ్లేవర్ అని టేస్టింగ్ కోసం. అది కాక ఎంటీ స్టమక్, ఏం తినలేదు, ఇప్పుడే లేసా కదా, అందుకని వాటర్తో ట్రై చేస్తున్నా. బట్ వే ప్రోటీన్ని మీరు 2 రకాలుగా వాడచ్చు. లైక్ మీరు ఇప్పుడు బిఫోర్ బెడ్ కనుక తీసుకుంటుంటే నైట్ అంతా అబ్జార్ప్షన్ కోసం, ప్రోటీన్ రిలీజ్ కోసం నేనైతే మిల్క్తో రికమెండ్ చేస్తాను. అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటర్తో తాగితే ఏంటంటే ఫాస్ట్ అబ్జార్ప్షన్ అనమాట. లైక్ ఆఫ్టర్ జిమ్, బిఫోర్ జిమ్ ఇలాంటి టైమ్స్లో మీరు రెస్ట్ డేస్లో ఉన్నప్పుడు మీకు అంత ఇన్స్టెంట్గా అబ్జార్ప్షన్ ఏం అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా వాటర్తో తాగుతారు. అది కాక చెప్పా కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫ్లేవర్ కొంచెం తెలియటం కోసం ఇలా వాటర్ వేసి ట్రై చేస్తున్నాను. ఓకే, మిక్సింగ్ అంతా బాగుంది, దీనిలో లంప్స్ ఏమీ కనపడట్లా. సో ఓకే, మనం టేస్ట్ చేద్దాం. బాగుంది, కానీ నేను అనుకున్న కాఫీ ఫ్లేవర్ లేదు. ఇది ఎలా ఉందంటే ఇండియాలో ఏదో కొట్లో అదేదో చాక్లెట్ పేరు ఉంటుంది, అబ్బా పేరు కుదరా, అట్లా 2 rupees చాక్లెట్స్ ఉంటాయి. సర్లే, ఇప్పుడు అది ఎందుకులే, కానీ నాకు పేరు గుర్తురా అట్లా, ఇప్పుడు కూడా రావట్లేదు, ఆలోచించి వేస్ట్ ఇంకా. సో ఆ చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంది కొంచెం. ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాక్ట్ దాన్ని ఏమంటారు, బ్లాక్ కాఫీ తాగినట్టు లేదా కాఫీలో మిల్క్ పోసుకొని తాగినట్టు లేదు. అదొక చాక్లెట్ ఫ్లేవర్ కాఫీ తాగినట్టుంది. మనం అయితే రెడీ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. నేనైతే రెడీ అయిపోయా జిమ్కి, కానీ ఎక్స్టర్నల్గా రెడీ అయ్యా. ఇంటర్నల్గా నా బాడీని ఇంకా రెడీ చేయాలి. జిమ్లో వర్కౌట్ చేయడానికి నా బాడీని ఇంటర్నల్గా రెడీ చేయాలి. నా రూమ్ ఇంతే గైస్, మెస్సీ ఉంటుంది. ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు చదువుతా, అది కొన్ని రోజులు బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఇట్లా మామూలుగానే ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తా, మళ్ళీ సర్దుకుంటా. ఇంతే జీవితం, ఇంతే అలవాటు అయిపోయింది, చేసేది ఏం లేదు. ఎండ బాగానే ఉంది కాబట్టి జస్ట్ హుడీ టాప్ వేసుకొని వెళ్ళిపోతా. యూజువల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఏదో ఒక కార్బ్స్ తీసుకుంటా. మేబీ ఒక 100 grams ఆఫ్ రైస్ కానీ డేట్స్ కానీ తీసుకుంటా. బట్ నాకు నిన్నే కార్బ్స్ లోడ్ ఎక్కువైపోయింది, నేను నైటే తినేసా మోస్ట్లీ.
సో ఈరోజు తగ్గిద్దాం అనుకుంటున్నాను, మీకు ఇందాక చెప్పాను కదా. సో మ్యాక్సిమం ఇప్పుడు డేట్స్ కానీ కార్బ్స్ కానీ ఏం తీసుకోను. చూద్దాం బాడీ ఎలా వర్క్ అవుతుందో. మోస్ట్లీ సరిపోద్దని అనుకుంటున్నా. జస్ట్ ప్రీ వర్కౌట్తో కానిస్తా, మీకు చూపిస్తా పదండి. సో ఇది ఆల్మోస్ట్ 400 ml వాటర్. జిమ్లో నీరసం రాకుండా కొంచెం ప్రీ వర్కౌట్లో నేను సాల్ట్ వేసుకుంటా. ప్లస్ సాల్ట్ వల్ల ఏంటంటే మనకి మంచి పంప్ వస్తుంది అనమాట. ఇది మై ప్రోటీన్ నుంచి ఆల్ఫా అనే ప్రీ వర్కౌట్, చాలా బాగుంటుంది. చెర్రీ ఫ్లేవర్. 1 scoop, 2 scoops. ఇప్పుడు మనం ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ మన బాడీ రెడీ. సో ఓకే గైస్, జిమ్కి స్టార్ట్ అయిపోతాం. బయటికి రాగానే అలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, చూపిస్తారు. సో దీన్ని రేస్ కోర్స్ పార్క్ అంటారు అన్నమాట. చాలా పెద్దది. ఎప్పుడైనా వాకింగ్ ఆర్ రన్నింగ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాం. చాలామంది సన్ స్క్రీన్లు అవన్నీ అప్లై చేస్తూ ఉంటారు. నేను అసలు అప్లై కూడా చేయను. అంటే సమ్ టైమ్స్ ఓకే సన్ స్క్రీన్, బట్ మీరు డైలీ అప్లై చేస్తే ఈ యూవీ రేస్ అనేవి మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకోలేదు. సో మీకు డైలీ సన్ స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ నా జిమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు నేను జిమ్లో చేసే వర్కౌట్స్ గురించి చెప్పలేదు కదా, మర్చిపోయాను. ఈరోజు నా ఫుల్ డే అనమాట. ఫుల్ డే అంటే మీకు బ్యాక్ బైసెప్ వర్కౌట్స్ ఉంటాయి, బట్ నేను హెవీ ఇంటెన్సిటీగా చేస్తాను. బ్యాక్ బైసెప్ షోల్డర్ కూడా చేస్తాను. ఆల్సో కుదిరితే యాప్స్ అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. అసలు హెయిర్ కేర్ చేయటమే దండగా అయితే. ఎంత చేసినా పెద్ద గాలి వస్తుంది, ఆ గాలికి మొత్తం దొరికేసింది. అందుకే చేయటం కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను. సో ఇదే నా జిమ్ అనమాట. జిమ్ దగ్గరకు వచ్చేసాం. గైస్, ఈ వీడియో కిందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ పెట్టడం కష్టంలే కానీ ఏదో కంటెంట్ పెడతానే ఉంటాం ఇప్పుడు. సో కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.